ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానంలో తమకు అన్యాయం జరుగుతుందని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. దాన్ని సవరించాలని లేకపోతే ఆగస్టు 31న సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్లాక్టర్ వద్ద జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోలి సైదులు అధ్యక్షతన మాలల మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిల్లి సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనంతరం గ్రూప్ 3లోని మాల అనుబంధ కులాలకు విద్యా ఉద్యోగాలు ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రోస్టర్ విధానం కారణంగా మాల విద్యార్థులు నిరుద్యోగులకు అవకాశాలు దూరమవుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన పలు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లో గ్రూప్ 3 పరిధిలోని మాల అనుబంధ కులాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత రోస్టర్ విధానాన్ని ప్రభుత్వం సవరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆగస్టు 31న సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మాలలు ప్రజాస్వామికవాదులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. మాల జేఏసీ కన్వీనర్ సర్వయ్య మాట్లాడుతూ మాలల విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రోస్టర్లో 20 లోపు 3 పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాలలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలల రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఉన్న విధానాలను వ్యతిరేకించేందుకు ఉభయ రాష్ట్రాల మాలలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బోగర్ విజయ్, నల్లవెల్లి సంజీవ, మాల జేఏసీ కన్వీనర్ నల్లల కనకరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మేడి అంజయ్య, వెన్నరాజు, బుట్టి సత్యనారాయణ, సర్వే సార్, కళాకారుడు గోరెటి రమేష్, మాల యువత నాయకులు కట్ట వినయ్, చింతమల్ల విజయ్ కుమార్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రవి, ఏపీ రెల్లి సంఘం నాయకులు రాగుల రాఘవులు, గుబ్బల ఆదినారాయణ, మణెమ్మ, రావుల శ్రీనివాస్, గాజుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మాలలతోటి మాలల మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ గోలిసైల అధ్యక్షత నిర్వహించడం జరిగింది. మేము ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం చెప్పుకుంటూ మాల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాప్రభుత్వం అంటే ప్రజలందరూ సమానంగా తమ హక్కులు పొందేటట్టు ఉండాలి. కానీ ఈరోజు ప్రజలలో మాలల్ని పక్కబెట్టి మిగతా వాళ్ళే ప్రజలుగా భావిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు వర్గీకరణ పేరుతో వచ్చినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ దాంట్లో గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ ఉంది. కానీ 5% రిజర్వేషన్ ఇప్పుడు పకడ్బందీగా అమలు కావడం లేదు. ఈరోజు రోస్టర్ని తీసుకొచ్చి నెత్తి మీద రుద్దుతూ తడిబట్టతో మాల విద్యార్థుల భవిష్యత్తును మొత్తం గొంతుకు వస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రోస్టర్ విధానం రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. 20 లోపల రోస్టర్ పాయింట్లు 3 మాల గ్రూప్కి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల అంటే ఆగస్టు 31వ తారీఖున మాల సమాజం మొత్తం కూడా చలో సెక్రటేరియట్కు పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా ఈరోజు తలపెట్టినటువంటి మాలల మహాధర్నాని విజయవంతం చేసినందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అదేవిధంగా జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి మాల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే పిలుపునిచ్చిండో ఆగస్టు 31వ తారీఖున సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేస్తాము. తెలంగాణ చరిత్రలోనే ఈ రోడ్డు మీద ధర్నా చౌక్లో మీటింగ్ పెట్టడం ఇంత సక్సెస్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో అదే సెక్రటేరియట్ని ముట్టడిని సంపూర్ణంగా విజయవంతం చేస్తామనే విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేము సెక్రటేరియట్ ముట్టడి చేయకముందే నువ్వు ఆ రోస్టర్ విధానాన్ని సవరణ చేయకపోతే మాత్రం సెక్రటేరియట్ గేటులు బద్దలు కొడతామనే విషయాన్ని కూడా సీఎం గారిని హెచ్చరిస్తా ఉన్నాం.